ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయం చాలా విలువైనదని ప్రతి ఒక్కరూ గుర్తించి ఈ విలువైన సమయంలో ప్రభువుని ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించుదాం. దేవుడు గొప్పవాడు. ఆయన బిడ్డలను ఆయన కాపాడేవాడై ఉంటున్నాడు. ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడిగా ఆయన ఉంటున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ లేఖనములో నుండి 84వ సంకీర్తన 1 నుండి 13 వచనాలు, దయచేసి 12 వచనాలు ఉన్నాయి. కోరాహు కుమారులు రచించిన ఈ కీర్తన భాగాన్ని దైవ సేవకురాలు చదివి వినిపిస్తారు. ప్రత్యేకమైన ఈ ఉదయకాలం ఒక ప్రత్యేకమైన పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన మధ్యలో ఉన్న శాంతి ఐజక్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ పునరుత్థాన శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధి మనం ఉదయకాల సమయంలో అనుభవించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అందరూ కూడుకుని దేవుని ఆరాధించుకోలేనప్పటికీ మరి ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా దేవుని యొక్క సన్నిధానంలో మరి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయం అందు చక్కటి పాటలు పాడుకున్నామండి. నిన్ను విడువనని ఎడబాయనని చెప్పిన నా యేసయ్య అని పాటను పాడుకుందాం. నిజంగా ప్రభువారు ఈ కష్ట క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టకుండా, విడవకుండా, ఎడబాయకుండా ప్రభు ఎంతగానో మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. యెహోషువతో అంటూ ఉంటారు ప్రభువారు, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకును తోడై ఉంటాను. యెహోషువా నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను అని వాగ్దానం ఇస్తారు. నిజమే ప్రియమైన దేవుని కూడా, అది కష్టంలోనైనా, నష్టంలోనైనా, వ్యాధిలోనైనా, బాధలోనైనా, సంతోషంలోనైనా సరే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా మన చేయి గట్టిగా పట్టుకుని మనల్ని నడిపించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. మరి మనమైతే కలత చెందుతూ ఉంటాం. మరి దావీదు అంటాడు 30వ సంకీర్తనలో, అయ్యా నీ ముఖము దాచుకుంటే నేను కలత చెందాను అంటారు. నిజంగా ప్రభు అనే కనుక ఆయన ముఖము దాచుకుంటే మనం ఎంతగానో కలవరం చెందుతూ ఉంటాం. ఈ కరోనా తెగులు వల్ల చాలా మంది మరి చాలా కలవరం పడిపోతూ, భయభ్రాంతులు అయిపోతూ, వ్యాధితో కొంతమంది చనిపోతే భయంతో ఎక్కువ మంది చనిపోయారట. కానీ ప్రభువు చెప్తూ ఉన్నారు, నేను విడువను నా కుమారుడా, నేను ఎన్నడను ఎడబాయను అని గొప్ప అభయం ఇస్తూ ఉన్నారు, గొప్ప భరోసా ఇస్తూ ఉన్నారు ప్రభువారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నా, ఎంత వ్యాధి బాధలో, దుఃఖంలో, వేదనలో ఉన్నా, మరి అప్పుల భారంతో నింపబడి ఉన్నా, నీ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా ఉన్నా కానీ ప్రభువు ఈరోజు చక్కటి భరోసా మనకిస్తూ ఉన్నారు. ఏమనంటే, నిన్ను విడువను నా కుమారుడా, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన ప్రేమతో చెప్తూ ఉన్నారు. అలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను, నన్ను, మనందరినీ సృష్టి యావత్తుని కూడా ఆయన యొక్క రక్తము చేత కొనబడిన వారముగా, మరియు ఆయన విలువైన రక్తము చేత మరి విమోచింపబడిన వారముగా ఆయన కొనుక్కున్నాడు, విలువైన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నీవు నేను వట్టి వాళ్ళము కాదు, మట్టి వాళ్ళము కాదు, కానీ ఆయన యొక్క బిడ్డలమైన మనము దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని విడిచిపెట్టను అని ఆయన చక్కటి మరియు భరోసా మనకి ఇస్తూ ఉన్నారు. ఆయన విడిచిపెట్టకుండా మనల్ని కాపాడుతూనే ఉన్నారు కనుక మనం ఏం చేయాలో తెలుసండి? ప్రతి నిత్యము దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో మనం సంపాదించేస్తామని మనం బ్రతికించట్లేదు, కానీ దేవుణ్ణి నిత్యము మహిమపరుస్తూ ఉంటామని, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామని, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామని, దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా మనం బ్రతుకుతామని ప్రభు ఈ జీవితాన్ని ఇచ్చారు, ఈ బ్రతుకునిచ్చారు, ఈ విలువైనటువంటి ప్రాణాన్ని ప్రభు మనకు దానముగా ఇచ్చారు కనుక ఈ సమయం అందు ఆ పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుస్తాం.
నిన్ను విడువనని ఎడబాయనని చెప్పిన నా యేసయ్యా, నీ ప్రాణము నాకై అర్పించి నీ రక్తములో నన్ను కడిగితివి. నిన్ను విడువనని ఎడబాయనని చెప్పిన నా యేసయ్యా, నీ ప్రాణము నాకై అర్పించి నీ రక్తములో నన్ను కడిగితివి. నిన్ను విడువనని. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కన్నీటికి ప్రతిగా పూదండను ఇచ్చావు. నా అరణ్య బ్రతుకులో త్రోవను చేసావు. నా కన్నీటికి ప్రతిగా పూదండను ఇచ్చావు. నా అరణ్య బ్రతుకులో త్రోవను చేసావు. ఇది నీ ప్రేమ, ఇది నీ కరుణ, ఇది నీ జాలి, ఇది నీ కృప. నిన్ను విడువనని ఎడబాయనని చెప్పిన నా యేసయ్యా, నీ ప్రాణము నాకై అర్పించి నీ రక్తములో నన్ను కడిగితివి. నిన్ను విడువనని. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను మహిమ పరచుటకై నన్ను నీవు సృజించావు. భయపడకుము దిగులు పడకుమని వాగ్దానములిచ్చావు. నిన్ను మహిమ పరచుటకై నన్ను నీవు సృజించావు. భయపడకుము దిగులు పడకుమని వాగ్దానములిచ్చావు. ఇది నీ ప్రేమ, ఇది నీ కరుణ, ఇది నీ జాలి, ఇది నీ కృప. నిన్ను విడువనని ఎడబాయనని చెప్పిన నా యేసయ్యా, నీ ప్రాణము నాకై అర్పించి నీ రక్తములో నన్ను కడిగితివి. నిన్ను విడువనని. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందామండి. 84వ సంకీర్తన, కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు
గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారి ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెలుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వారు దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుడి సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఇచ్చువారు ధన్యులు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం అంటూ ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దైవదాస్తులను నిలువబెట్టుకుని మరి మనతో స్తుతిగా మాట్లాడలాగున ప్రార్థనాపూర్వకంగా విందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలను విడువని ఎడబాయని దేవుని గురించి చక్కటి పాట దైవ సేవకురాలు శాంతి ఐజాక్ గారి పాడి వినిపించగా మనం విన్నాం. నిజమే, మనలను విడువని ఎడబాయని దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఆయన అనాది కాల సంకల్పం చెప్పిన మనలను ప్రభువు ఏర్పాటు చేసుకుని అనేకుల కొరకు మనం సాక్షులుగా ఉండాలని దేవుడు మనల్ని బ్రతికించుకుంటూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనంలో ఈ కోరాహు కుమారుడు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ అంటారు, యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అంటారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి కలిగిన కష్టాలు ఆ శ్రమలను బట్టి దేవుని సన్నిధి ఎప్పుడు దొరుకుతుందని వారు ఆతులతో ఉన్నారు. మనం కూడా నిజంగా భయంకరమైన తెగుల వలన ఇంటికే పరిమితం అయిపోయిన దినాల్లో మనం ఉంటూ ఉండగా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని వాక్యం ఎప్పుడు వినాలి, దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధనలో దేవునితో ఎప్పుడు లీనమైపోవాలి అనే అనుభవం మనం కూడా కలిగి ఉన్నామని దేవుని సన్నిధిలో తలస్తూ ఉన్నాను. నిజమే, నేనైతే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నా. దేవుని ఆ మహాసన్నిధి మరలా ఎప్పుడు దొరుకుతుందా, అనేకులుగా కూడి ఏకస్వరముతో ప్రభువుని ఎప్పుడు ఆరాధించాలని ఎంతో ఆతృతతో ఆ యొక్క కోరాహు కుమారుల వలె నా యొక్క జీవితంలో కూడా నేను అలా ఆశ కలిగి ఉంటూ ఉన్నాను. ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన వాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు తన బిడ్డల కొరకే చేయడానికి ఈ భూమి ఆకాశాలన్నింటినీ తన బిడ్డల కొరకు దేవుడు సృష్టించాడు. ఈ భూమి మీద సమస్తము కూడా కేవలము తన బిడ్డల కొరకే దేవుడు సృష్టించాడు. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది నిరాశ నిస్పృహలో ఉంటూ చాలా మంది అంటారు, బాగా కలిగి ఉన్న వారిని చూసి దేవుడు వాళ్ళకే ఎందుకు అలా కలిగించాడు, నన్నే ఎందుకు ఇలా చేశాడు అనుకుంటున్నారు. నిజమే, చాలా మంది జీవితాల్లో కూడా గొప్పవారిని చూసి ఏమీ లేని వారు వారి కొరకే దేవుడి సృష్టిని సృష్టించాడు, వారి కొరకే ఇవన్నీ సృష్టించాడు అనుకుంటున్నారు. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఒకప్పుడు నీకులాగా ఏమీ లేని వారే. కానీ వారు అలా నవ్వడానికి కారణం నీవే. నువ్వు ఎప్పుడు వారి గురించే మాట్లాడుతూ ఉంటావు, వారి గురించి ఎప్పుడు దోషకరంగా ఆలోచిస్తావు, లేకపోతే వాళ్ళు ఇలాగైపోతున్నారు అనుకుంటూ ఉంటావు. అందుకునే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి దీవెనకరంగా మారుతుంది. ఈరోజు నువ్వు అలా మాట్లాడటం మానేసి, దేవా కోరాహు కుమారుల వలె దేవా నీ సన్నిధిలో ఉండడం మాకు భాగ్యం బాబు, ఎందుకంటే నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అని ఆ యొక్క కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి అంతగా నువ్వు ఆరాధించగలిగితే దేవుడిని ఒక దినాన్ని పెంట కుప్పల నుండి దీనులను దరిద్ర
దరిద్రులను పైకి లేవనెత్తుతానన్న వాక్యం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈరోజు నువ్వు దీనుడిగా ఉండాలి, తగ్గించబడి ఉండాలి. నువ్వెంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్నంతగా హెచ్చరించబోతున్నాడు. ఈరోజు లోకంలో చాలా మంది గొప్ప వారైన వారంతా కూడా ఒకప్పుడు తగ్గింపు కలిగిన వారే. ఈ రోజున నీ జీవితంలో కూడా అటువంటి తగ్గింపుతో దేవుని సన్నిధిలో లొంగి వంగి ప్రభువుని ఆరాధించగలిగితే దేవుడు నీకు ఉన్నతమైన శిఖరాల మీద ఆయన నిలవబెట్టబోతున్నాడు. అందుకనే దావీదు తన జీవితంలో దేవుని సన్నిధిలో లొంగి వంగి ఉన్నాడు కనుక దావీదు ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ఆ లోయ గుండా వెళుతున్నప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో దేవునికి అప్పగించుకున్నాడు. దావీదు తన జీవితం అంతా కూడా తన కష్టాలు శ్రమలంతా దావీదు దేవునికి అప్పగించి అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అని దేవుడిని అడిగాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా కొండ కాదు ఎక్కించడం, తన స్థితిని ఎక్కించాడు దేవుడు. తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా మార్చాడు. సింహాసనం మీదకి దేవుడు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని అంత కష్టాల్లో, అంత భయంకరమైన శ్రమలు కూడా దావీదు దేవుని సన్నిధిలో ఒక తగ్గింపు కలిగి ఉన్నాడు కనుక దావీదుని హెచ్చించినట్లుగా చూస్తున్నాం. అలాగే యేసేపు జీవితాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు, యేసేపు శ్రమలు గుండా ప్రయాణిస్తున్నప్పుడు, చెరసాలలో వేయబడినప్పుడు ఏ విధమైన మాట మాట్లాడకుండా, నా దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడని వ్యతిరేకమైన మాటలు మాట్లాడకుండా, దేవుడు ఒక అద్భుతం చేయడానికే ఈ శ్రమ నాకు కలిగను అంటాడు. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం తన జీవితంలో జరుగుతుందని ఆ యొక్క ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైన ఆ యొక్క చెరసాల్లోనికి దేవుడు తీసుకెళ్ళాడని యేసేపు తలంచాడు. నిజమే, బయట ఉంటుంటే యేసేపు అంతగా ప్రార్థన చేసి ఉండేవాడు కాదేమో. ఎప్పుడైతే చెరసాల్లోకి వెళ్ళాడో దేవునితో మమేకమైపోయాడు. దేవునితో తన జీవితాన్ని సమర్పించుకుని తన ఏక మనసుతో ప్రభువుని ఆ చెరసాలలో నుండి, ఆ చీకటి పుట్టులో నుండి వెలుతురుని చూడగలిగాడు. వెలుగయ్యి ఉన్న యేసుని చూడగలిగాడు. ఎప్పుడైతే వెలుగయ్యి ఉన్న యేసయ్యను చూశాడో ఆ వెలుగు ఆ యొక్క యేసేపు మీద ప్రకాశించింది. యేసేపు ఆ యొక్క చెరసాల బంధకాల నుండి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే బయటికి వచ్చాడో చెరసాలలోకి వెళ్ళి వచ్చిన వాడిని లోకం ఎలా చూస్తుందో తెలుసా? చాలా చిన్నగా చూస్తారు. ఇటు జైలుకి వెళ్ళి వచ్చాడు రా అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు చెరసాలలో నుండి వచ్చిన యేసేపు జీవితాన్ని ప్రధానిగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులకు ఆహారం ఇచ్చేవాడుగా దేవుడు మార్చాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని నీ జీవితం ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయావేమో, భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, నీవు కావాలనే నీ కష్టాలను కొని తెచ్చుకుంటూ దేవుని మీద లేనిపోని నిందలు అవమానాలు గుర్తిస్తున్నావేమో, ఈ రోజు నుండి అవి మానుకుని దేవుడు నన్ను ఆశీర్వదించడానికే ఈ యొక్క పరీక్ష అని నువ్వు నమ్మితే నిజముగా దేవుడు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగి చేస్తుందని ఆ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబోతుంది. ఒక నిరీక్షణ, ఈ పరీక్షలో మనకు ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? మన యేసయ్యే మనకు నిరీక్షణగా ఉండాలి. మన యేసయ్య మనకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. శ్రేష్టమైన దినాన్ని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, కోడి ఒక పిల్లలు పెట్టుకొని అది వీధులు గుండా తిరుగుతూ ఉంది. అలాగే తిరుగుతూ మేత కొరకు అలాగ చెలకల్లోకి వెళుతూ ఉంది. అలాగా తన పిల్లలు తీసుకుని వెళ్తూ తన పిల్లలతో చెప్తుంది, అమ్మా గ్రద్ద వస్తుంది, దయచేసి మీరు నన్ను విడిచిపెట్టి బయటికి తిరగకూడదు. నేను ఎక్కడుంటే అక్కడ మీరు నాతో ఉండాలి. మీరు సెపరేట్గా వెళ్ళి నన్ను విడిచిపెట్టి వెళితే మాత్రం గ్రద్ద వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోద్ది అని ఆ ఓడి తల్లి ఆ పిల్లలకు చెప్తూ ఉంటుంది. ఆ పిల్లలకి పదే ప్రతిరోజు ఉదయకాలం బయటకు విడిచిపెట్టినప్పుడు, అది బయటకు వెళ్ళినప్పుడల్లా పిల్లలకి చెప్తా ఉంటే, మా అమ్మ రోజు ఇలాగే చెప్తుంది, ఏ గద్ద రావట్లేదు, ఏమీ రావట్లేదు అనుకుని, మా అమ్మకి చెప్పడం అలవాటు, మనకి వినడం అలవాటు అనుకుని ఆ చెప్తున్న మాటను ఆ కోడి పిల్లలు ఏం చేసినాయి అంటే ఒక పాట కింద మలుచుకున్నాయంట. గ్రద్ద వచ్చును ఎత్తుకెళ్ళును, గ్రద్ద వచ్చును ఎత్తుకెళ్ళును అంటే హేళనగా పాడుకుంటూ ఇంకా అమ్మతోటి నడుస్తూ అలా గ్రద్ద వచ్చును ఎత్తుకెళ్ళును పాటగా మార్చుకునే ఆ యొక్క తల్లి బోధను నిర్లక్ష్యం చేసింది. ఒకరోజు
బిడ్డరా, తల్లిని విడిచి పాట పాడుకుంటూ తల్లి మాటలను అవహేళన చేస్తూ ఇవి బయట తిరుగుతూ ఉండగా ఈలోన గ్రద్ద రానే వచ్చింది. దానికి చేర్చుకోవడానికి అవకాశం ఉన్న పిల్లలన్నింటినీ పట్టుకుని అది మరి ఎగిరిపోయింది. ఈ శ్రేష్టమైన చిన్నాన్ని ప్రియమైన దేవుని పిల్లరా, అదును చూసుకుంటుంది గ్రద్ద. ఎప్పుడు దొరుకుతాయి ఆ పిల్లలని అదును చూసి చూసి ఆ దొరికిన వాటన్నిటిని పట్టుకుని వెళ్ళిపోయాయి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డరా, హెచ్చరిక జాగ్రత్త పడడానికే చేస్తారు. ఈ రోజున తల్లి ఆ పిల్లలకి హెచ్చరిక చేసింది, ఎందుకంటే పిల్లలు జాగ్రత్తగా ఉంటారని. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డరా, వాళ్ళు ఏం చేశారంటే, కోడి పిల్లలు ఏం చేసినాయి అంటే తల్లి హెచ్చరికను ఆ యొక్క వినకుండా తమాషాగా మార్చుకున్నాయి, అవి హేళనగా మార్చుకున్నాయి. అందుకునే వారి జీవితాలు పట్టబడ్డాయి. అవి ఒక గ్రద్దకు బలి అయిపోవలసి వచ్చింది. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని జాగ్రత్తలో ఉంటే దేవుని కాపుదల నీకు ఉంటుంది. దేవుణ్ణి విడిచిపెడితే నీవు సాతానుని ఎత్తుకెళ్ళిపోవడానికి వాడు కాచుకుని ఉన్నాడు. అందుకునే వాక్యంలో చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరిగి నడుచున్న దినాలు. ఈ రోజున నిజంగా ఈ కరోనా వైరస్ అనేది ఎప్పుడు దొరుకుతాడా, ఈ మాస్క్ లేకుండా ఉంటాడా, ఇది జాగ్రత్తగా లేకుండా ఉంటాడా, విచ్చలవిడిగా తిరుగుతాడా, వాడు పట్టుకుందామని చూస్తూ ఉంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి కలిగి ఉంటే ఏ వైరస్ కూడా నీకు అంటదో, ఏ మరణము నిన్ను ముట్టదో, ఏ విధమైన ప్రమాదము నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడువాడు, కొనుకడు, నిద్రపోకుండా దేవుడు నిన్ను ఆదరించే దేవుడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ఈ యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముంచిన ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, వాక్యం నీది, వాక్యం మీరయ్యా. కొద్ది నిమిషాలు నీ సేవకుడిని అభిషేకించుకుని నీ ప్రియమైన బిడ్డలందరితో సూటిగా మాట్లాడండి. ఈ దినం ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా ప్రతి బిడ్డను తండ్రి మీరు బలపరచండి ప్రభా. ఎవరైనా నిరాశ నిస్పృహలతో ఉంటే వారిని ఆదరించండి, హక్కుని చేర్చుకోండి. నేను దైవికమైన బలము బిడ్డలకు దయచేయండి. ఈ ఉదయకాలం నీ సేవకుడి కొద్ది నిమిషాలు నేను పెట్టుకుని దేవాది బిడ్డలకు కావలసిన ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా వాడుకోమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో చదవబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చూస్తే, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, దేవుని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిబ్బరమైన మనస్సు కలిగి ఉండాలి. రెండు తలంపులు, రెండు ఆలోచనలు కలిగి ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఒకే ఆశ, ఒకే ధ్యాసతో దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోయే వారుగా ఉండాలి. ఎందుకనగా మన విరోధి అయిన అపవాది వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని తిరుగుతూ ఉన్నాడు. నువ్వు అశ్రద్ధగా ఉంటే వాడు నిన్ను మింగేస్తాడు. నువ్వు శ్రద్ధగా ఉంటే దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని తల్లిని విడిచి దూరం వెళ్ళిన కోడి పిల్లలను గ్రద్ద ఎలాగైతే పట్టుకెళ్ళిపోయిందో అలాగే దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీవు, వాక్యాన్ని విడిచిపెట్టి నీవు ప్రార్థన విడిచిపెట్టి తిరుగుతున్నావేమో, వాక్యములు లేకుండా తిరుగుతున్నావేమో, దేవుని సన్నిధి అంటే భయం లేకుండా ఉన్నావేమో, ఈ జాగ్రత్త. అపవాది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు నిన్ను ఆ యొక్క మరణానికి అప్పగించేద్దామా అని ఆడు గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్న తినాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మనకిచ్చిన ఈ సమయము చాలా భద్రము, భద్రత కలిగి ఉండమని ఆమోసు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు
కొంచెం సేపు దేవుని సన్నిధిలో ఆ యొక్క దాగి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఉగ్రత ఈ ప్రపంచాన్ని ఉంచుతుంది. ఉగ్రత మన యొక్క పట్టణాల్లో ఉంది, ఉగ్రత మన పల్లెల్లో ఉంది, ఉగ్రత మన గృహాల్లో ఉంది. కనుక మనం జాగ్రత్త కలిగి దేవుణ్ణి అనుసరించి ముందుకు సాగిపోతే మన జీవితాలు దేవుడు ఎంతో ఉన్నతంగా మలచబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము ఆ యొక్క 6వ వచనంలో చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండి అని వాక్యం సెలవుతుంది. ఎలా ఉండాలని తెలుసా? క్రైస్తవులము దేవుని చేతిలో దీనులుగా తగ్గించుకుని ఉండాలి. దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను కాపాడాలి అంటే ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండి అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు హెచ్చించుకుంటూ నాకేం పర్లేదులే, నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను కదా, నాకు మరణం నా దగ్గరికి రాదు, ఏం పర్లేదు అనుకుంటున్నాను. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది వ్యాక్సిన్ వేయించుకున్న వారు మరణం పాలైపోయారు. కానీ దేవుని కృపచేతనే మనం బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుడు తగిన సమయమందు మిమ్ములను ఆ యొక్క స్వస్థపరిచినట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మలను ఆశీర్వదించినట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మలను కాపాడినట్లు, దేవుడు తగిన సమయమందు మేము ఈ సరిహద్దులు విశాలపరచినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులుగా వేయి ఉండాలి. తగ్గింపు చాలా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన చేతి కింద ఉండే వారంగా మనం ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉంటే సాతాను మనల్ని ముట్టుకోడు, ఏ వ్యాధి ఏ తెగులు మన మీదకి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గృహము నా గృహము దేవుని చేతి కింద, ఆయన బలమైన చేతి కింద కప్పబడి ఉండాలి. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని చేయి విడిచిపెట్టామా, అపవాది మింగివేయడానికి సరిగా సిద్ధముగా ఉన్నాడు. దేవుని చేతిలో ఉంటేనే మనకు భద్రత, దేవుని చేతిలో ఉంటే మనకు స్వస్థత, దేవుని చేతిలో ఉంటే మనకు నిత్యరాజ్యం. ఈ శ్రేష్టమైన దినాన్ని నీకు ఏది కావాలి? దేవుని విడిచి వేరొకరిని ఆశ్రయించి వారికి శ్రమలు విస్తరిస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విడిచిపెట్టి ఏదేదో చేసేద్దాం అనుకుంటున్నావేమో, నీకు శ్రమలే ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క సాతాను యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోతావు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన అంటి పెట్టుకుని ఉంటే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు కాపుదల, దేవుని స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు అని వాక్యం మనం చదువుకున్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయము, నా ఆశ్రయ దుర్గము నీవే అంటాడు భక్తుడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆశ్రయం ఎవరో ఈ రోజు మీరు అనుకోవచ్చు, మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడండి మాకు అంటారు చాలా మంది. మీ ఫ్యామిలీ డాక్టర్కే చెప్పొస్తే ఏమైపోతాడు? ఈ రోజు మీ పరిస్థితి ఏంటి? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ యొక్క మరణానికి ఎవరు కూడా అతిథులు కారు. కనుక మరణం ఎలాగైనా వచ్చేస్తుంది, నువ్వు ఎక్కడ దాక్కున్నా వచ్చేస్తుంది. కానీ దేవుని చేతిలో ఉంటే నువ్వు ఒకవేళ మరణించినా కూడా నువ్వు సజీవుల లెక్కలో ఉండబోతున్నావు. ఇది దేవుని దగ్గర ఉన్న గొప్పతనం. అది మరణము నిన్ను తరుముతూ ఉన్నప్పుడు దేవుణ్ణి నువ్వు విడిచిపెడితే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఈ రోజున నిత్యము మరణిస్తూనే ఉంటావు అక్కడ, కానీ జీవం అనేది ఉండదు. కానీ దేవునితో నువ్వు ఉంటే నువ్వు చనిపోయిన నువ్వు బ్రతుకుతావని వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని కూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ వాక్యం చాలా విలువైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఒకవేళ ఎలాగ బ్రతకాలి, ఎలాగే కష్టంలో నువ్వు చింతిస్తున్నావేమో, ఎలాగే తెగులు నుండి విడిపించబడాలని నువ్వు చింతిస్తున్నావేమో, నీ చింత యావత్తు ఈ ఉదయకాలం నా ప్రభు మీద వేసే. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చక్కటి మాట ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఏమనో తెలుసా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు తెలుసా? నువ్వు దేవుని యందు విశ్వాసం లేకుండా ఉంటున్నావని, దేవుని మీద ఆధారపడకుండా ఉంటున్నావని, దేవుని మీద ఆనుకోకుండా
చూడకుండా లోకం మీద అనుకుంటున్నావని దేవుడు చింతిస్తున్నాడు. అయ్యో నేను ఇంత భద్రత ఇస్తాను, అయ్యో నేను ఇంత కాపులా కాస్తున్నాను, అయ్యో నేను స్వస్థపరిచే దేవుడను, అయ్యో నేను రక్షించే దేవుడని ఆయన చింతిస్తున్నాడట. ఆయన వైపు మనం చూడక, ఆయన సన్నిధిలో ఉండక, ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయలేకపోవడం వల్ల ప్రభు మన కొరకు చూసి చింతిస్తున్నాడట. మనం ఎప్పుడు కూడా లోకం వైపు చూస్తున్నాం. లోకం ఏదో రక్షిస్తుంది, లోకం ఏదో స్వస్థపరుస్తుందని, లోకం ఏదో మనల్ని ఎత్తైన స్థలాలకు ఎక్కిస్తుందని నువ్వు లోకం వైపు చూస్తుంటే ప్రభు చింతిస్తున్నాడట. అయ్యో నా చేతులతో, నా అరచేతిలో చిక్కుకున్న నా ప్రియ కుమార్తె, నా అరచేతిలో చిక్కుకున్న నా ప్రియ కుమారుడు నా వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నాడు, లోకాశల వైపు చూస్తున్నాడని ప్రభు చింతిస్తూ ఉన్నాడట. ఈ రోజైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు దేవుని తట్టు తిప్పి, దేవుని సన్నిధిలో ఆయన నీ హృదయము దేవుని తట్టు తిప్పి దేవుని కొరకు ఆశ కలిగి ఎదురు చూసినట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ప్రభు తీసేయాలంటే నువ్వు లోకం వైపు కాదు, లోకంలో ఉన్న వాటి వైపు కాదు, కానీ లోకాన్ని సృష్టించిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీ చింత యావత్తులన్నిటి నుండి ఆయన నిన్ను తీసివేయబోతున్నాడు. శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకునే నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఆశీర్వాదం చూడలేకపోతున్నావు, నువ్వు దీవెన చూడలేకపోతున్నావు, నువ్వు స్వస్థత పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీకు నిబ్బరమైన బుద్ధి నీలో లేదు. కొంచెంసేపు దేవుని ఆరాధిస్తావు, కొంచెంసేపు లోకాన్ని చూస్తూ ఉంటావు. పూర్తిగా నీకు నిబ్బరమైన ఆ మనస్సు దేవుని మీద నీ యొక్క ఆత్మను నిలుపుకునే అనుభవం నీ జీవితంలో లేక ప్రభు చింతిస్తున్నాడు. అందుకంటాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండాలట. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బుద్ధి మారకూడదు. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధిలో ఒకలాగా, బయట ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. నువ్వుంటే వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చని జీవితం దేవునికి ఇష్టం లేదు. నీవు అలాంటి భక్తి ఒకవేళ చేస్తుంటే దైవ సేవకుల సన్నిధిలో ఒకలాగా, మందిరం అవతల ఒకలాగా నువ్వు బ్రతికితే అది మంచిది కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమందు నిబ్బరమైన బుద్ధి గలవారమై ఆ యొక్క మెలకువ కలిగి ఉండుడి. మీ అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని నింపుదనాన్ని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న అనేక మంది జీవితాల్లో ఈ శత్రువు వాళ్ళని మింగివేశాడు. ఇలాంటివి మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఈ సాతాను అనేకులను మింగేశాడు ఈ భూమి మీద. ఈ సెకండ్ వే ద్వారా ఎంత మందిని మింగేశాడో తెలుసా? అయినా నీకు దేవుడు మాట్లాడుతాడు ఈ ఉదయకాలం, నువ్వు వాడి చేతిలోకి వెళ్లకుండా ఉండాలి. ఈ లోకం అందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఎవడి అపవాది మన కంటికి కనపడడు. మన కంటికి కనపడి అపవాది ఎవడో తెలుసా? చెడు కార్యాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు. ఇదే అపవాది నీకు కలిగించే ఆ భయంకరమైన చెడ్డ విషయాల్ని నువ్వేం చేయాలో తెలుసా? ఎదిరించాలి. సాతానా నా వెనకకు పొమ్మని యేసయ్య ఏ విధంగా అయితే సాతాను ఎదిరించాడో నీ జీవితంలో కూడా అదే ఆ యొక్క ఎదిరింపు నీ జీవితంలో కలిగి ఉండాలని. సాతానుని ఎదిరించే శక్తి నువ్వు పొందుకోవాలంటే దేవుని శక్తి నీలోనికి రావాలి, దేవుని ఆత్మ నీలోనికి రావాలి. అప్పుడు సాతాను నిన్ను చూసి పారిపోతాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటాడు యేసయ్య. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే అపవాది నిన్ను చూసి పారిపోద్ది, తెగులు నిన్ను చూసి పారిపోద్ది, ఏ అపాయం నీ మీదకి రాదు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడ్డావు కనుక ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో అటువంటి ఆత్మపూర్ణుడుగా నువ్వు ఉండాలి అంటే నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ శ్రేష్టమైన దినాన్ని ఈ రోజు నీ జీవితంలో అద్భుతం జరగకపోవచ్చు, ఏదో ఒక క్షణంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి నువ్వు మెలకువగా ఉంటే చాలు, నా ప్రభు తప్పనిసరిగా కార్యం చేస్తాడని నువ్వు ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తే దేవుడు
కార్యం చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎంతో మంది జీవితాల్లో ప్రయత్నాలు చేస్తూ 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 అనేక సందర్భాల్లో వారి ప్రయత్నాల్లో ఓటమిని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక పరుగు పందెంలో ఒక వ్యక్తి ఆ పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఓడిపోవచ్చు, కానీ అతని పట్టుదల, అతని నిబ్బరమైన బుద్ధి, అతని మెలకువ, ఎలాగైనా నేను నెగ్గాలనే ఆ ఆశ ఒక రోజున ఎన్నోసార్లు ఓడిపోయిన వాడు కూడా ఒక రోజున నెగ్గగలుగుతాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని నీ జీవిత ప్రయాణంలో, ఈ విశ్వాస జీవితంలో అనేక సందర్భాల్లో ఓటమి పాలైపోయేవేమో, విజయాన్ని నువ్వు చూడకుండా అయిపోయేవేమో. ఈ రోజు దేవుని యందు నువ్వు నిలబడు, దేవునిలో నిలబడు, విశ్వాసంలో నిలబడు, ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో నిలబడు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండవు. అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప స్వస్థత పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క శరీరానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ గుండెను, నీ ఊపిరితిత్తులను దేవుడు ముట్టబోతున్నాడు. నీ సర్వ శరీరాన్ని కలుగ చేసిన దేవుడు నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని యేసు నామములో ప్రభు స్వస్థత కలుగ చేయబోతున్నాడు. నీకు కావలసింది ఆయన మీద నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక పాఠము ఆ యొక్క 12వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చూద్దాం. 12వ అధ్యాయం 15వ వచనంలో యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక పాఠములు అంటాడు, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరే ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసాపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీయుల్లో ఉంటున్న వారికి చెప్తున్న మాట ఏమన్నా తెలుసా? మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో. నిజమే, దేవుని కార్యాలు పొందుకోకుండా ఈ భూమి మీద మనం చనిపోతే ఏం ప్రయోజనం? ఈ భూమి మీద పంపించిన దేవుని యొక్క కృపను పొందుకోకుండా, ఈ భూమి మీదకి వచ్చిన నీవు, దేవుని చేత సృష్టించబడిన నీవు దేవుని కృపలో లేకుండా నువ్వు తప్పిపోయి ఆ యొక్క నష్టపోయి ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతే ఏమి ప్రయోజనం? అందుకునే దేవుడు జాగ్రత్తగా చూసుకోంటున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుడిచ్చిన విలువైన జీవితం, దేవుడు మానవ జీవితమే చాలా విలువైన జీవితంగా సృష్టించాడు. ఆ సృష్టించిన విలువైన జీవితానికి ఇంకా గొప్ప విలువను కలిగజేశాడు. అది ఏంటో తెలుసా? రక్షణ అనే గొప్ప విలువను దేవుడు ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, జాగ్రత్త అని ఈ వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు మాట్లాడినాడు. దేవుని యొక్క వాక్యంలో ఏ విధంగా వ్రాయబడి ఉంది? ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల రాబోయే ఉగ్రత నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావు అని దేవుని యొక్క వాక్యం. నిజమే, భయంకరమైన ఈ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి అంటే ఇంకా రక్షణ లేకుండా ఉన్న అనేక మంది బిడ్డలు రక్షణ పొందుకోవడానికి సిద్ధపడండి. ఎందుకంటే ఈ ఉగ్రత మామూలు ఉగ్రత కాదు. మనుషులు కూడా మోయలేయడానికి భయపడిపోతారు, మనుషులు కూడా నేను పాతి పెట్టడానికి భయపడిపోతారు, మనుషులు నిన్ను చూడడానికి భయపడిపోతారు. ఎలాంటి భయంకరమైన మరణం అంటే మనుషుడు చూసుకోలేని ఆ భయంకరమైన మరణం. మనుషుడు మోయలేని ఒక మనుషుడు చనిపోతే అనేక మంది ఆ గ్రామం అంతా వచ్చి మోస్తా ఉండేవారు. ఈ రోజున నీ ఇంటి పక్క వారు, నీ బంధువులు నిన్ను మోయలేకపోతున్నారు. ఎంత భయంకరమైన మరణం ఒకసారి ఆలోచించు. కనుక ఇటువంటి దేవుని కృపను పోగొట్టుకుని చనిపోతే ఏమి ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, పెట్ట మీద పారవేసిన చెత్తలాగా అయిపోతుంది ఈ రోజున మానవుని జీవితం. అంత విలువలతో కూడిన బ్రతుకు కూడా వాళ్ళెవరో తీసుకెళ్లి అక్కడ దహనం చేసేస్తున్నారు, వాళ్ళెవరో తీసుకెళ్లి పాతి పెట్టేస్తారు. కనీసం ఇంటి వారు కూడా మోసుకుని వెళ్ళలేకపోతున్నారు. మానవుని జీవితం ఎలా ఉందో తెలుసా? పెంట మీద పారవేయబడినట్లుగా ఉంటుంది. అలాంటి బ్రతుకుని బ్రతుకుండకూడదని దేవుడు ఒక రక్షణ, విలువైన రక్షణ పొందుకోమని ప్రభు పదే పదే హెచ్చరిక చేస్తున్నాడు. ఈ సెకండ్ వేలోనైనా నువ్వు మారు మనసు రక్షణ పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితానికి ఒక విలువ ఇవ్వబోతున్నాడు. అందుకున్న అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీలో ఎవడైనా నువ్వు దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని, ఏ చేదైనా వేరేదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని అపోస్తలుడైన పౌలు వేదన పడుతూ ఉన్నాడు. నిజమే, దేవుని పాటలు పాడకుండా, దేవుని వాక్యము చదవకుండా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా,
సాతాను క్రియల్లో పడిపోయి సాతాను మార్గంలో పడిపోయి చెడిపోతారేమని బహు వేదనతో పౌలు రాస్తున్నాడు ఈ పత్రిక. ఈ శ్రేష్టమైన దినాన్ని నీ జీవితంలో ఒకవేళ అలాంటి చేదైన అనుభవంలో పడిపోతున్నావేమో, ఒక పూటి కూటు కొరకు తన చేష్టత్వపు హక్కు నమ్మివేసిన యాసాపు వంటి ప్రస్తత్వము వ్యభిచార్యాలను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అంటాడు ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ యొక్క 17వ వచనం చాలా అమూల్యమైన మాట. అక్కడ అంటాడు యాసావట ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని దయచేసి మీరు తెలుసుకోండి అంటాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ తర్వాత అయ్యో అని ఏడ్చిన ఏమి ప్రయోజనం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఏం ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున జీవితం పాడైపోయిన తర్వాత అప్పుడు దేవుడా అంటే ప్రయోజనం? మరణ బంధకాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ భయంకరమైన ఆక్సిజన్ మీద ఊగుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడా అంటే ఏం ప్రయోజనం? అందుకునే దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన సమయంలో, దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప సమయంలో నీ జీవితాన్ని దేవునికి సమర్పించడానికి ఇష్టపడు. దేవుని సన్నిధిలో ఒక నెప్పరమైన బుద్ధి కలిగి మెలకు కలిగి ప్రభుతో ఉండడానికి ఇష్టపడు. నిజంగా యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుదామని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయన నా కోసం ఏ ఆశీర్వాదం వచ్చలేదా? అయ్యో నా కోసం ఒక్క ఆశీర్వాదం వచ్చలేదా అని ఎంగలాడుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి ప్రయోజనం? ఈ శ్రేష్టమైన దినాన్ని కనుక వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం వచ్చి నడవండి అంటాడు దేవుని యొక్క వాక్యం. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని వాక్యము దొరుకుతున్నప్పుడే వాక్యానుసారంగా నడిచే అనుభవాలు మనం కలిగి ఉండాలి. వాక్యం ఎలా చెప్తుందో అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రోజున వాక్యానుసారంగా జీవించిన అనేకుల జీవితాలు అద్భుతంగా మార్చబడ్డాయి. లోకం చెప్పినట్లుగా నడుచుకున్న వారి జీవితాలు నరకానికి వెళ్ళిపోతున్నాయి, ప్రాణాపాయాల్లోనికి వెళ్ళిపోతున్నారు, భయంకరమైన తెగులు చేత నింపబడుతున్నారు. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మితే వాక్యం నిన్ను బ్రతికిస్తాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా పాదలలో అది నాకు నెమ్మది కలుగ చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క వాక్యం మీద నువ్వు ఆధారపడి ఉండగలిగితే, దేవుని వాక్యాన్ని నమ్మి నీ హృదయమందు భద్రపరచుకోగలిగితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో సామెతల గ్రంథము నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 24వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఆ జ్ఞాని అయిన సొలొమోను 1వ అధ్యాయము 24వ వచనం 23వ, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించును, నా ఉపదేశము మీకు తెలిపేదను, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయేది, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో నష్టాలు, కష్టాలు, బాధలు, భయంకరమైన మరణాలు చూడడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు చెప్పినట్లు ఇప్పుడు దేవుణ్ణి కలిగి ఉండండి, రక్షణ పొందుకోండి అని చెప్పినప్పుడు వినకపోవడం వల్లే ఈ భయంకరమైన విపత్తులు సంభవిస్తున్నాయి. దేశంలో ఎంత భయంకరమైన మరణ ఘోష రావడానికి కారణం ఏంటో తెలుసా? సువార్తను అడ్డగించడం వలన, సువార్తను ఆపేయడం వలన, దేవుని వాక్యమును వెళ్లకుండా ఆపేయడం వలన దేవుడు నవ్వుతున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన దేశంలో శ్రమ, కుటుంబంలో శ్రమ, మనిషి జీవితంలో భయంకరమైన మరణము వెళుతూ ఉన్న దినాన్ని, ఈ శ్రేష్టమైన దినాన్ని నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశమును మీకు తెలియజేస్తానంటున్నాడు. దేవుడు చెప్తున్నప్పుడు ఆయన గద్దింపుకు లోబడాలి. గద్దింపుకు లోబడకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెంత గొప్పడువైనా నాశనము అని దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ఇక్కడ వాక్యంలో నా గద్దింపు విని నా తట్టు తిరగండి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించును, నా ఉపదేశము మీకు తెలియచేస్తాను, నేను పిలువగా మీరు వినకపోతే,
నేను నా చేయి చాపగా ఎవరిని కూడా లక్ష్య పెట్టలేదు. నిజమే, దేవుని సువార్త అనేక వేల సంవత్సరాల నుంచి ప్రకటించబడుతున్నా కూడా ఎవరు కూడా సువార్తను వినకుండా త్రోసివేస్తూ ఉన్నారు. అందుకుని భయంకరమైన మరణాలు, అందుకుని భయంకరమైన ఆ యొక్క విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. ఇకనైనా జ్ఞానం తెచ్చుకుందాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం. ఈ సృష్టిని పరిపాలిస్తున్నది ఎవరో తెలుసుకుందాం. ఈ సూర్య చంద్రుడు నక్షత్రాలు ఈ భూమి మీద సమస్తము ఎవరి వల్ల కలిగినాయో ఒకసారి జ్ఞానంతో ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో దేవుని సన్నిధిలో దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం వల్లంట ఇక్కడ 25వ వచనం అంటాడు, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసిరి, నేను గద్దెప్పగా మీరు లోబడలేదు, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనపడకుండా ఉందును అంటాడు. నిజమే, ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకప్పుడు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మరణం పాలైపోయి ఇంకా కొంతసేపుడుకో కొంచెంసేపుడుకో ఆ యొక్క చనిపోతాం అనుకుండగా అప్పుడు దేవుణ్ణి వెతుకుతున్నారు. అప్పుడు మీరు దేవుణ్ణి ప్రార్థన చేయండి, మీరు మా బిడ్డలను బ్రతికించాలి, మా భర్తను బ్రతికించాలి, నా భార్యను బ్రతికించాలి, మీ దేవుడిని కొంచెం ప్రార్థన. ఇలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ అనేకమంది వస్తున్నాయి ఈ కడవరి దినాల్లో. నిజమే, అప్పుడేమో బాగున్నప్పుడేమో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావు, బాగున్నప్పుడేమో ఆదివారం మందిరానికి వెళ్ళవు, బాగున్నప్పుడేమో నీ కుటుంబంలోనికి దైవజనుడిని ఆహ్వానించి ప్రార్థన చేయించుకోవు, నీ కుటుంబం అంతా మారు మనసు పొందడానికి, నీ కుటుంబం అంతా రక్షింపడాలని దేవుణ్ణి అడగవు. ఎప్పుడైతే మరణం నీ ఇంట్లోకి వస్తుందో, మరణం నీ ముందుకు వచ్చి నిలబడతావు, అప్పుడు మా కోసం ప్రార్థన చేయరా, మా కోసం, మా యొక్క భర్త కోసం, మా బిడ్డల కోసం ప్రార్థన చేయరా, ఇలాంటి ప్రార్థనలు అడుగుతాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అప్పుడు వారు నన్ను గురించి మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనపడకుందును అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడు దొరుకు కాలమందు నువ్వు వెతకలేదు కనుక, ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అని వాక్యం సెలవిస్తుంది. దొరకలేనప్పుడు ఎప్పుడు ఎన్ని వెతికితే ఏ ప్రయోజనం? ఈ శ్రేష్టమైన కడవరి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డగా చెప్పుకుంటున్న క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అన్ని అయిపోయిన తర్వాత, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? అవి కాలకు ముందే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నీ బ్రతుకు నాశనం కాకముందే, నువ్వు భయంకరమైన నరకానికి వెళ్ళకముందే దేవుని యొక్క రక్షణ నువ్వు పొందుకోవాలి, మారు మనసు నువ్వు పొందుకోవాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రభు సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థన చేసుకునే అనుభవం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులతో కలిసి సువార్త పరిచయం చేస్తూ ఆ యొక్క రాత్రికాల సమయమందు ఆ గెత్సేమనే తోటలోనికి వెళ్తున్నప్పుడు ఆ గెత్సేమనే తోటలో అనేక పర్యాయాలు శిష్యులతో ప్రభు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు కనుక యేసు ప్రభు మనకు ఉన్నాడు అనే ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు అస్తమాటు వారితోనే ఉండడు కనుక యేసయ్య అంటున్నాడు, నేను మీ దగ్గర ఎక్కువసేపు ఉండను, ఎక్కువ కాలం మీతో గడపలేను, నేను మళ్ళా నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలంటే, నేనుండే స్థలంలో మీరు ఉండాలంటే నేను ముందుగా వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచాలి, అక్కడ మీ కొరకు నేను ఇల్లు, మంచి నివాసములు మీ కొరకు సిద్ధపరచాలి అని ప్రభు వారితో బోధిస్తూ, కనుక నేను అక్కడికి వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేదాకా మీరు ఇక్కడ ఉంటున్న మీరు కష్టాలు పాలు, నష్టాలు పాలు, శ్రమల పాలు, ఆ సాతాను బంధకాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసయ్య అనేక పర్యాయాలు ఆ గెత్సేమనే తోటలో చెప్పినట్లుగా మనం వింటున్నాం. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మాట యేసయ్య ఈ రోజు కూడా నీకు చెప్తున్నాడు. ఆయన దొరుకు కాలమందు ఆయన వెతుకుదాం, నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రభువా నువ్వు మాకు ఉంటే చాలు తండ్రి, నువ్వు మా కుటుంబంలో ఉంటే చాలయ్యా, మీరు మాతో ఉంటే చాలు బాబు అన్నట్లుగా నువ్వు నిబ్బరమైన
విశ్వాసం కలిగి ప్రభువుతో ముందుకు సాగిపోయినట్లయితే, మెలకు కలిగి ప్రార్థన చేసే ఆత్మ నీలో ఉంటే, దేవుని హస్తం నీకు తోడుగా ఉండబోతుంది. ఆయన కాపుదల నీ మీదకు రాబోతుంది. నీ కుటుంబం మీదకు భద్రత రాబోతుంది. దేవుని ఉగ్రత నుండి ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. ఆయన ఆ యొక్క సాతాను యొక్క క్రియలన్నిటి నుండి నిన్ను విడిపించి గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన వాక్యం దొరుకుతున్నప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తాను. ఇదైనా చాలా మంది విశ్వాసులు చూస్తుంటే చాలా మంది కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా వచ్చే వాక్యాన్ని కూడా చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఒక రోజున ఈ లైవ్ టెలికాస్ట్ కూడా ఆగిపోద్దనే సంగతి మీకు తెలియడం లేదు. ఒక రోజున ఈ లోకమే ఆగిపోతూ ఉంటే ఈ లైవ్ టెలికాస్ట్ ఎంతది, ఇది ఎంత ఒక క్షణంలో ఆగిపోద్ది. ఇది నెట్వర్క్ ఆ యొక్క శాటిలైట్లు పాడైపోతే, దేవుని ఉగ్రతకు లోనైపోతే, ఈ శాటిలైట్ లేకపోతే ఈ నెట్ ఎలా వస్తుంది? ఈ లైవ్ టెలికాస్ట్ ఎలా వినగలుగుతాం? కనుక దేవుని వాక్యము దొరకని దినాలు త్వరలో మన ముందుకు రాబోతున్నాయి. కనుక ఈ దొరుకుతున్నప్పుడే నువ్వు సిద్ధపడి నిబ్బరమైన బుద్ధి గలవారే, అజ్ఞానం వలె కాక జ్ఞానము తెచ్చుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం చూస్తే, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించక నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడట. ఈ శ్రేష్టమైన దినాన్ని బుద్ధిహీనులు ఎలా ఉంటారని తెలుసా? జ్ఞానం లేని వారు ఎలా ఉంటారని తెలుసా? ఇక్కడ చూడండి, వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ వాక్యాన్ని రాయించాడు. ఎందుకో తెలుసా? అజ్ఞానంగా ఇంకా ఎలాంటి వారు ఉన్నారా అని, అటు అజ్ఞానము విడిచిపెట్టి జ్ఞానం కలిగిన దేవుని సన్నిధిలో ఉంటారని ఈ వాక్యాన్ని రాయించాడు. జ్ఞానం లేని వారట దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతారట. నీకు జ్ఞానం ఉంటే దేవుణ్ణి ఆస్వాదించు, విసర్జించుకో, దేవుని సన్నిధిని విసర్జించుకో, దేవుని యొక్క ప్రార్థన విసర్జించుకో, తర్వాత చేద్దాంలే, తర్వాత వెళ్దాంలే, ఇలాంటి మాటలు నీ నోటికి రానవు. వాళ్ళు ఎవరంటే తెలుసా? తర్వాత వెళ్దాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత వాక్యం చదువుతాంలే, ఇలాంటి వారట అజ్ఞానులట, జ్ఞానం లేని వారట. జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అయిపోతారట. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి నిర్మూలమైపోతారు. మనకు పర్లేదులే, తింటారు ముందు కదా, మనకు అవసరమా దేవుడు? ఆ దేవుడు మనకు అవసరమా? ఆ యేసుప్రభు మనకు అవసరమా అని ఈ జ్ఞానం లేని వారు అనుకుంటారట. ఒక రోజున కనపడకుండా మాయమైపోతారట. అలాంటి వారిగా నువ్వు ఉండకూడదని, అజ్ఞానుల వలె నువ్వు ఉండకూడదని ఈ 31వ వచనం అంటాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడట. ఈ దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని వాక్యమును శ్రద్ధగా విని, ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రభువును అందుకుని ఉంటే ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అంటాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడట. ఏ ఆపద వాడి మీదకి రాదట, ఏ తెగులు వాడి మీదకి రాదట. ఇంకంటాడు, వాడు కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడట. మనకేమి రాదు, మన యేసయ్య నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, నాకేం భయం లేదు. నిజమే, కరోనా తెగులు మే నెల 9వ తారీఖున మా గృహాన్ని తాకింది. నా భార్య బిడ్డల మీదకి ఈ భయంకరమైన తెగులు వచ్చి బిడ్డలు చాలా బలహీనలు అయిపోయారు, మరణం అంచుల వరకు వెళ్ళిపోయారు. అయినప్పటికీ నేను ఒక్కడిని పైన ఉండి ఆ మేడ గదిలో ప్రార్థన చేస్తూ, నా ప్రభువా నువ్వు నాకు కొన్నావో, నేను భయపడినయ్యా, నా కుటుంబాన్ని బ్రతికిస్తావు అనే నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుని సన్నిధిలో వెతికాను. ప్రియమైన దేవుని బిడ్డరా, నా ప్రభు నా బిడ్డలను నా భార్యను సజీవ లెక్కలో ఉంచి ఆ మరణకరమైన తెగులు నుండి విడిపించిన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, నీ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు, నీ స్నేహితులను, నీ బంధువులను ఆ భయంకరమైన ఆ నరకము నుండి దేవుడు తప్పించబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. నా ఉపదేశమును అంగీకరించువాడు భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. నిజమే, దేవుని వాక్యమును వింటున్నాం కనుక వాక్యం మనలో ఉంటే మనం ఏ తెగులుకి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే వాక్యమే దేవుడు, ఆ దేవుడే నీలో ఉన్నప్పుడు ఏ తెగులు నీ మీదకి వస్తుంది కనుక అటువంటి భయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడిని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఈ కడవరి దినాల్లో నువ్వు భయపడుతున్నావంటే దేవుడు నీ జీవితంలో లేడు. ఆదాము అవ్వలు
ఏదైనా తోటలో వారు భయపడ్డారు. కారణం ఏంటో తెలుసా? వారు పొరపాటు చేశారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టారు, దేవునితో సంబంధం తెగిపోయిందని వారు తెలుసుకున్నారు. అందుకనే భయపడి చెట్ల చోట్ల దాక్కున్నారు. ఈ రోజున నువ్వు లోకానికి భయపడుతున్నావేమో దేవుని దగ్గరికి రావడానికి. బాప్తిసం తీసుకుంటే ఇంకా పొరపాట్లు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నావు. మానే నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుడు, ఇన్ని సంవత్సరాలు అబద్ధాలు ఆడావు, ఇన్ని సంవత్సరాలు మోసం చేసావు, ఇన్ని సంవత్సరాలు త్రాగుడు, ఇన్ని సంవత్సరాలు వ్యభిచారం చేసావు, దేవుడి కొరకు కొద్దిసేపైనా విడిచిపెట్టడానికి ఏమైంది నీకు? దేవుడు శ్రేష్టమైన బ్రతికిస్తాడు కదా, శ్రేష్టమైన జీవితం ఇస్తాడు కదా, పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు కదా. కనుక తుచ్చమైన ఈ లోకాశల్లో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుని దగ్గర నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మారు మనసు లేకుండా రక్షణ పొందుకునే అనేక మంది మారు మనసు లేకుండా కొట్టిమిట్టాడుతూ ఉన్నారు, ఇంకా పాప ఊబిలో కొట్టిమిట్టాడుతారు. అలాంటి వారికి మారు మనసు కావాలి. ఈ ఉదయం కాలం జ్ఞానైన సులభం అంటున్నాడు, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా ఉంటాడు, వాడు కీడు వచ్చిన భయం లేకుండా ధైర్యంగా ఉండగలుగుతాడు. ఈరోజు నువ్వు అలా ఉండగలుగుతున్నావా? మాటి మాటికి భయపడుతున్నావు. మరణం వచ్చేసి ఏం పట్టే నిజమే. ఈ రోజున దేవుడే నీలో ఉంటే మరణానికి నువ్వు భయపడవు, తెగులుకు నువ్వు భయపడవు. నిజమే. నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభువు నన్ను ఎప్పుడైతే సేవ కొరకు పిలిచాడో అప్పుడే నేను మరణం విషయమై భయం విడిచిపెట్టేశాను. అందుకనే బహుధైర్యం కలిగి దేవుని రాకడ కొరకు ముందుకు సాగిపోతూ ఉన్నాను. నాకులాగా నువ్వు కూడా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ భూమి మీద బ్రతికేది కొద్ది దినాలు కనుక ఈ కొద్ది దినాలు లోకం మనకొద్దు, లోకంలో ఉన్నది ఏది వద్దండి. లోకంలో నశించిపోతున్న అనేక ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పే వారిగా ఉందాం. ప్రభు కొరకు ఒక నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుని సన్నిధిలో మెలకువ కలిగి ప్రార్థన చేసే విశ్వాసిగా, క్రైస్తవ సేవకుడిగా మనం మారిపోదాం. ఇటువంటి ఆ యొక్క అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి కృప దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేన్. దయచేసి తల వంచండి. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యము ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తర్వాత పోగొట్టుకున్న తర్వాత దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్న తర్వాత యాసావులాగా ఎంత ఏడిస్తే ప్రయోజనం ఏంటి? ఈ రోజున నువ్వు దేవుని కృప నీలో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృప నిన్ను ఆవరించి ఉండగానే, ఈ వాక్యం నీకు దొరుకుతూ ఉండగానే మెలకువ కలిగి దేవుని సన్నిధిలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగులాడుచున్నాడు కనుక లోకమందున్న అనేక మంది వాడి వల్ల పడి అనేక మంది నాశనం అయిపోయారు, ఇంకా నాశనం అయిపోతూ ఉన్నారు. కనుక విశ్వాసమందు స్థిరులై దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపయు కనికరము కలిగిన దేవా, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. కోడి పిల్లలు తన తల్లి హెచ్చరించింది, అయ్యో నన్ను విడిచిపెట్టి మీరు ఎప్పుడు బయటకు వెళ్ళొద్దు, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దు. కానీ ఆ మాటను నిర్లక్ష్యం చేసి కనుక గ్రంథం వచ్చి తడుకుని వెళ్ళిపోయింది. ఈ రోజున నీ జీవితంలో దేవుడు నీతోటే అదే చెప్తున్నాడు, నన్ను విడిచి నాకు వేరుగా మీరేమీ చేయొద్దు, నన్ను విడిచిపెట్టి మీరు దూరంగా ఉండొద్దు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క సమీపంగా ఉండే దేవుడు, నీ ప్రక్కన నిలబడే దేవుడిని విడిచిపెట్టేస్తున్నావేమో, వాక్యము దొరుకుతుంటే నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రార్థన చేయవలసిన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అలాంటి పరిస్థితి నీలో ఉంటే ప్రభువా, నువ్వు విడువని ఎడబాయని దేవుడు అయ్యా. ఎంతమంది కోట్లాది జనాంగం చనిపోతే నన్ను అందులో ఒక్కడిగా బ్రతికించుకున్నావయ్యా, నన్ను బ్రతికించిన యేసయ్యా నీకు వందనాలని ఆయన దగ్గర నువ్వు విజ్ఞాపన చేయగలిగితే, ఆయన దగ్గర నువ్వు వేడిస్తే ప్రభువు నీ మొర ఆలకించబోతున్నాడు. దేవుడు అనుకూల సమయం నువ్వు మొర పెడితే ప్రభు తప్పనిసరిగా ఆలకిస్తాడు. యాసావు వలె అక్కయ్యే అంత అయిపోయిన తర్వాత, దీవెన పోగొట్టుకున్న తర్వాత, కృప మనలో నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకునే దేవుని సన్నిధిలో ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని అనుభవం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా అంగలార్చి అనుభవం దయచేయండి బాబు. నీ కృప కొరకు కనిపెట్టుకుని అనుభవం దయచేయండి. వెలుగు కలిగి ప్రార్థన చేసి అనుభవం దయచేయండి బాబు. దేవా, అపవాది చేతులోనికి వెళ్ళకుండా
ప్రతి ఒక్కరూ నిబ్బరమైన బుద్ధి కలిగి అనుక్షణం ప్రభా నీ వాక్యము దగ్గర జాగ్రత్త చూసుకునే అనుభవాలు దయచేయండి బాబు. ఇదిగో కీర్తనకారుడు అంటాడు, ఆ యొక్క దావీదు ప్రభా ఇదిగో తండ్రి ఎంతగానో నీ సన్నిధిలో సుఖములు ఉన్నాయంటున్నాడు బాబు. నీ యొక్క పాదాల దగ్గర ఇదిగో పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, వాన కోవెలకు కూటి స్థలము దొరికింది అంటున్నాడు బాబు. నిజమే, నీ సన్నిధిలో ఉంటేనే మాకు భద్రత, నీ సన్నిధిలో ఉంటేనే మాకు క్షేమం ప్రభా. ఇదిగో సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు ప్రభా ఇదిగో నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు, వాడు కీడు వచ్చిన భయం లేక నిర్భయముగా ఉంటాడంటే నిజమే ప్రభా. అలాంటి ధైర్యం కలిగి ప్రతి అనుభవాలు ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి, వారి కుటుంబాల్లో సంతోషం ఇవ్వండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా వారి శరీర సంబంధమైన ప్రతి బలహీనత నుండి విడిపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నుండి ప్రభా వారి తెగుళ్ళ నుండి వారిని స్వస్థపరచండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి బాబు. నీ సేవకుడు ఇంతవరకు నిలవబెట్టుకుని వాడుకున్నావయ్యా. ఇదిగో తండ్రి ఇంకా రానైన దినాల్లో ఇంకా గొప్ప పరిచర్య జరగడానికి సహాయం చేయండి బాబు. మీరు అక్కడ వరకు నమ్మకమైన సేవ పరిచయం చేసే కుటుంబంగా నా దేవ కుటుంబాన్ని మీరు ఆయుధపరచుకోండి ప్రభా. ఇదిగో తండ్రి నశించిపోతున్న ఈ ప్రాంత ప్రజలందరినీ రక్షించండి. మా పట్టణాన్ని, మా భారతదేశాన్ని, మా తెలుగు 2 రాష్ట్రాలను మీరు రక్షించండి ప్రభా. దేవా ఈ భయంకరమైన ఇదిగో తండ్రి తెగులు వలన అనేకులు నూతనాత్మలు రక్షించబడ్డానికి సార్ నువ్వు నిజమైన దేవుడు తెలుసుకునే కృప వారందరూ దయచేయండి. దేవా నీ రాత్రి ఆలస్యమైతే మరి యొక్క పరిశుద్ధ పునరుత్థానం బాబు నీ పాదాల దగ్గర మేమందరం కలిసి ఆనందించే ఆ గొప్ప గడియలు త్వరితగతిని మాకు ఇవ్వని నజరేయుడైన యేసయ్యా. మా ఆత్మీయ బిడ్డలు అనేక మంది బలహీనంగా ఉన్నారు, వారందరినీ బలపరచండి. దేవుని ప్రార్థించిన రీతిగా ప్రభా అనేకులను స్వస్థపరిచావు బాబు. అనేక కుటుంబాలను నెమ్మదిని ఇచ్చావు, నీకు పొందరాలయ్యా. దేవి పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని దేవాని ఈ యొక్క సన్నిధిలో ప్రభా ఇదిగో ఈ ఉదయకాలం విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో ఫలవంతంగా మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన బిడ్డలందరూ పక్షంగా వేడుకొంచున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మన దినాహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. మమ్మల్ని సోదరులను తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం ఆయన సన్నిధిలో ఈ ఉదయకాలం ఒక నూతన తీర్మానం చేసుకుని నిబ్బరమైన బుద్ధి కలిగి ఎవరైతే ప్రభు పాదాల దగ్గర ఉండడానికి నమ్మకముగా ఆ యొక్క హృదయాన్ని సమర్పించుకుని ఉన్నారు వారికి ప్రభు తోడై ఉండి గొప్ప విజయాలు ఇచ్చి గొప్ప జయ జీవితం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రవేశ రక్తమే జయ, ప్రవేశనామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింప చేయుమేసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఏ మాహిలేదా కృంభరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృంభరించుము దేవా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. దయచేసి ప్రార్థన చేయండి. త్వరితగతినే ఈ యొక్క లాక్డౌన్ తీసివేసి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం కూడా ఏకస్వరంతో మనల్ని బ్రతికించిన దేవునికి, మనల్ని స్వస్థపరిచిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ సమయం వరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడికి ఇచ్చమనే ఈ పెంటెకోస్తల్ పరిచర్యను ప్రభు ఆశీర్వదించులాగా ఎనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవుడికి మనం దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.